ज्येष्ठराजं ब्रह्मणस्पत शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। आपूर्यमाणमचलप्रतिष्ठम् समुद्रमापः प्रविशन्ति यद्वत् तद्वत्कामायं प्रविशन्ति सर्वे। सशान्तिमाप्नोति न कामकामी। సో భాష్యంలో ఉన్నాము. సహా శాంతిం మోక్షం ఆప్నోతి నా ఇతర కామకామి. సో మన హృదయంలో మనస్సులో చెలరేగే కోరికలన్నిటికీ దాసోహం అంటూ బతకడం అది స్వాతంత్ర్యం కాదు, అది ఫ్రీడమ్ కాదు. దాన్ని మోక్షం అంటారు. మోక్షం అంటే ఫ్రీడమ్. ఆ కామనలను నిరాకరించి తిరస్కరించి శాంతిని హృదయంలో ప్రతిష్ఠించుకోగలిగితే హృదయంలో శాంతి ఉంటుంది, నిహితమై ఉంటుంది. ఆత్మస్వరూపము శాంతి, అచలము. ఆత్మ అచలం కదా, అవిక్రీయము, ఎట్టి వికారములు ఉండవు ఆత్మలో. వికారములు మనస్సు వచ్చే వికారములకే అశాంతి ఏర్పడు. సో ఎట్టి వికారములు లేనటువంటి ఆత్మస్వరూపముతో నిలిచి ఉండుట, దాన్నే నిద్రని జడ సమాధి అంటారు. నిద్ర కూడా సమాధే. మనస్సు స్థిరంగా విలీనమై ఉంటుంది, చలనమే ఉండదు. కానీ జడం అయిపోతాం, జడత్వంలోకి వెళ్ళిపోతాం, అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం. నాకేమీ తెలియలేదు అనే అనుభవం ఉంది కదా, అదే జడత్వం. కాబట్టి నిద్ర జడ సమాధి. వేరే ఈ శాంతి అని ఏదైతే అన్నామో దీన్ని జాగ్రత్త సుషుప్తి అంటాం. అంటే జాగ్రత్త అవస్థలో మనస్సు నిశ్చలమైపోతుంది. మనస్సు నిశ్చలమైపోతే దాన్ని నిద్ర అంటారు కదా. ఇది జాగ్రత్త అవస్థలో ఉన్న నిద్ర, అదే మోక్షం అవుతాయి. ఒకసారి ఆ అనుభవాన్ని పొంది జగత్తు మిథ్యా అని స్పష్టంగా తెలుసుకున్న తరువాత మనస్సులో చలనం ఉన్నా పర్వాలేదు, లేకున్నా పర్వాలేదు. కానీ సత్యం ఏమంటే నిష్కామమైన మనస్సులో చలనం ఉండదు, ఉన్నా మినిమం ఉంటుంది. హర్త్ చెయ్యని చలనం ఉంటుంది నిష్కామమైన మనస్సులో. కామనలతో నిండి ఉన్న మనస్సులో తీవ్రమైన చలనం ఉంటుంది, అశాంతి చెలరేగుతూ ఉంటుంది, తుఫానులు చెలరేగుతూ ఉంటాయి. తర్వాత కామనలతో పాటుగా భయాలు కూడా పేరుకుపోతాయి మనస్సులో. కామనలు అంటే భయాలు వస్తాయి. మీరు నిష్కామంగా ఉన్నారు, మీకు భయమే లేదు, దేనికి భయం లేదు. కామనని బట్టి భయం వస్తుంది. కాబట్టి మీరు నిష్కామంగా ఎప్పుడైతే జీవించడానికి అలవాటు చేసుకుంటారో నిర్భయత కూడా వచ్చేస్తుంది. కామములు భయములు తొలగిపోయాయంటే అహంకారం అనేది ఆల్మోస్ట్ టోటల్గా డిసింటిగ్రేట్ అయిపోతుంది, ఎనిహిలేట్ అయిపోతుంది. అప్పుడు కేవలం ఫంక్షనల్ ఈగో అని అంటారు. ఊరికే స్నానం చేయాలంటే ఓ ఈగో కావాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఓ ఈగో కావాలి. ఈగో లేకుండా బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తారు? సో ఒక ఈగో ఉండాలి, చిన్న ఈగో ఒకటి అవసరం. శరీర యాత్ర కోసం అవసరమైన ఈగో, పిసరంత ఈగో ఉంటుంది. అది శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది, మనం నడిపించక్కర్లేదు. ఆ పిసరంత ఈగో నడిపిస్తూ ఉంటుంది. మీరు బ్రహ్మస్వరూపులే ఉండిపోతారు. అది మోక్షం. ఇది ప్రాక్టికల్ థింగ్. అటువంటి టోటల్ ఫ్రీడమ్ అన్నమాట. అటువంటి ఫ్రీడమ్ అన్నది ఆ శాంతిని వీడు నిష్కామంగా బతికి వాడికి లభిస్తుంది తప్పిస్తే ఇతరుడికి లభించదు. ఇతరుడు అంటే ఎవడైతే దీనికి భిన్నంగా బతుకుతాడో వాడికి లభించదు. వాడు ఇతరుడు కామకామి. ఈ కామకామికి మాత్రం అంటే హృదయంలో కోరిక పుడుతుంది, దాన్ని తీర్చుకుంటూ ఉండటం. ఆ కామనలను తీర్చుకోవటం చాలా ఖరీదైన వ్యవహారం. దానికోసం ధనాన్ని సంపాదించటం. ఈ కామనలు బ్యాక్టీరియా లాంటివి చెప్పాను కదండి. ఒక కామనం అంటే 6 కామనలు వస్తాయి. చైన్ రియాక్షన్. ఒకటి మీరు ఒక కామన సిద్ధిస్తే దానికి తోడు 6 కామనలు వస్తూ ఉంటాయి. ఆ చైన్ రియాక్షన్లో పడి కొట్టుకుపోతూ ఉండటం. ఆఖరికి ఏ స్టేజ్కి చేరుకుంటాడంటే మనిషి
ఈ కామనలు, వాటితో అసోసియేట్ ఉండే భయములు, ఇవన్నీ కూడా జీవితంలో భాగమే, అది సహజములే అనేటువంటి ఒక దుస్థితికి చేరుతుంది. వాటిలో ఉన్నటువంటి ఇవి ఆర్టిఫిషియల్, ఇవి మన స్వరూపానికి సంబంధించినవి కావు, వీటిల్లో మనం మన స్వరూపం నుంచి దూరం అయిపోతున్నాం అనే సత్యాన్ని తెలుసుకునేటువంటి ఆ ఫ్రీడమ్ వాడికి ఉండదు, ఆ స్పేస్ ఉండదు. ఇదే జీవితం అని అనుకుంటాడు. పైగా తనకి సపోర్ట్గా నా చుట్టూ అందరూ అలాగే ఉన్నారు కదా అనుకుంటాడు. సో ఇది ఎలాగంటే అందరూ తప్పు పని చేస్తున్నారు కదా, నేను తప్పు పని చేస్తున్నాననే ఆధారంలో పెట్టారు. సో మనుషులు జీవితాన్ని చాలా కల్లోలితం చేసుకుంటూ ఉంటారు. చేసుకుని ఆ తర్వాత దెబ్బలాట్లు, పైగా కంప్లైంట్లు చేస్తూ ఉంటారు. మహాత్ముల్ని సాల్వ్ చేయమంటారు ఇవన్నీ కూడా. మహాత్ముడు నేను సాల్వ్ చేసేస్తానంటే చాలా గొప్పవాడు అంటారు. మహాత్ముడు అలా నేను ఎందుకు సాల్వ్ చేస్తాను, మీరే సాల్వ్ చేసుకోండి, మీరు అజ్ఞానపు గోడలు నిర్మించుకునేది మీరును, కూలగొట్టాల్సింది మరొకడు, అది ఎక్కడ కుదురుతుంది, మీరే కూలగొట్టుకోవాలి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూలగొట్టండి, అది అటు పెట్టుకోండి అని ఎవడైనా చెప్పాడు అనుకోండి, ఏడు ఇలా చెప్తున్నాడని చప్పగా ఉంది ఇదేనా. అంతేగాని సత్యాన్ని చేరుకోవటానికి ప్రయత్నించాలి. సో ఎవడికి తగ్గవాడు వాడు మార్కెట్లో ఉంటాడు. హ్యూజ్ మార్కెట్ ప్లేస్ లాంటిది జగత్తు. సో దేనికి తగ్గది వాడికి లభిస్తూ ఉంటుంది. సూపర్ మార్కెట్లో మీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది, అన్ని రకాల క్వాలిటీలు దొరుకుతాయి. కామకామి అందాము భాష్యం. కామ్యంతే ఇది కామాః విషయాః తాన్ కామయితుం శీలం యస్య సహా కామకామీ. అది విగ్రహవాక్యం. అది కామ్యంతే ఇది కామాః, అది మొదటిది ఒక విగ్రహవాక్యం. కోరబడేవి గనుక కామాః అని పడతాయి. ఏమిటవి? విషయాః, విషయములు. ఇది ఎప్పటికప్పుడు ఇంద్రియముల చేత గ్రహించబడే వాటిని విషయాలు అంటారు. సో ఇంద్రియాలు రిలేట్ చేస్తూ ఉంటాయి. కన్ను ఉందంటే చూస్తూ ఉంటుందండి. ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాం అనుకోండి, మీరు నన్ను చూడకండి అని నేను మిమ్మల్ని ఒక రూల్ పెట్టాను అనుకోండి, హౌ ఎందుకు నాకేసి ఎందుకు చూస్తున్నావు అని అడిగారు అనుకోండి. మీరు అడిగితే నేనేం చెప్తాను, నేను మీకేసి చూస్తున్నాను మీకు ఎలా తెలిసింది అని అడగాల్సి. నాకేసి చూడబట్టి కదా నేను మీకేసి చూస్తున్నానని తెలిసింది, కాబట్టి మీరు నాకేసి ఎందుకు చూస్తున్నట్టు అంటే ఎదుర్కొన్నా ఉన్నారు, నేను అందు గురించే చూస్తున్నాను. కన్ను చూస్తూ ఉంటుంది, రూపము కంటికి విషయం. సో అసలు నిజానికి బృహదారణ్యకంలో ఎలా చెప్తారంటే, కన్ను యొక్క విషయము రూప సామాన్యం, అంటే జనరల్ ఫార్మ్స్ అండ్ కలర్స్. ఇన్ జనరల్ ఫార్మ్ అండ్ కలర్, ఇన్ జనరల్ అన్స్పెసిఫైడ్ ఫార్మ్ అండ్ కలర్, అది దట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది ఐసైట్. ఆ జనరల్గా ఉన్నది స్పెసిఫిక్ అవుతూ ఉంటుంది. ఆ జనరల్ ఫార్మ్ అండ్ కలర్ ఇటు చూసినప్పుడు ఇట్ ఎక్వైర్స్ వన్ స్పెసిఫిక్ ఫార్మ్, తల తిప్పినప్పుడు ఆ స్పెసిఫిక్ ఫామ్ పోయి దాని స్థానంలో ఇంకో స్పెసిఫిక్ ఫామ్ వస్తూ ఉంటుంది. ఇన్ జనరల్ ఫార్మ్స్ అండ్ కలర్స్ని రికగ్నైజ్ చేయటం అది చూపు యొక్క లక్షణం. కాబట్టి కళ్ళు తెరిచి ఉన్నంతసేపు చూస్తూనే ఉంటుంది అది, అది విషయ. అయితే వాటిని మనము ఆసక్తి కలిగినట్లయితే అది కామ అనబడుతుంది. కోరబడే విషయం, ఉత్తుత్తి విషయం కాదు, కోరబడే విషయం. ఏదో మామూలుగా మీ అందరి మొహాలు నేను ఇక్కడ చూస్తూ కూర్చుంటాను అని కాదు. సినిమా చూడాలి, మీ అందరి మొహాలు చూస్తే నాకే వస్తుంది, నేను సినిమా చూస్తాను, అది అప్పుడు అది ఆ చూడబడేది కామ అవుతుంది. కాబట్టి సింపుల్ విషయాలు మనల్ని బంధించవు, కళ్ళతో చూస్తుంటే బంధించదు, ఆ చూసేది కామన షేప్లో ఉంటేనే బంధిస్తుంది. సో కామ. అలాగే శబ్దము, ఫలానా శబ్దాలే నాకు వినపడాలి, ఎవరో మాట్లాడితే నాకు కుదరదు. నేను ప్రేమించే వ్యక్తులు ఎవరో ఉన్నారు, వాళ్ళే నాతో మాట్లాడాలి, వాళ్ళతోటే వాళ్ళ శబ్దాలే నేను వింటాను. అదే కదా మరి టెలిఫోన్ కంపెనీ వాళ్ళందరికీ పెట్టుబడి ఈ ఆసక్తే, మనకున్న ఆసక్తే వాళ్ళకి పెట్టుబడి. ఫ్రీగా మాట్లాడుకోండి. దేర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ సత్యాన్ని మానవుడు ఇంకా నేర్చుకోవడం తర్వాయే. ఇప్పుడు మనం ఫ్రీగా మాట్లాడుకోమని వాడు మనకేం మేనత్త కొడుక మేనమావ కొడుక, మనం ఫ్రీగా మాట్లాడుకోవడంలో వాడికి ఏమిటి లాభం? మన మీద ఎందుకు వాడికి ప్రేమ ఉంటుంది? వాడు ఇంకో చోట హీ పించెస్ అవర్ పాకెట్ ఎల్స్వేర్ అండ్ సేస్ దిస్ ఈజ్ ఫ్రీ. హీ నెవర్ గివ్స్ ఎనీథింగ్ ఫ్రీ. వాడే పెట్టుకుంటాడు, మనకెందుకు ఇస్తాడు? హీ నెవర్ గివ్స్ ఎనీథింగ్ ఫ్రీ. బిజినెస్ పీపుల్ ఫ్రీగా ఇస్తారు, ఎన్నడూ ఇవ్వరు. హీ పించెస్ అవర్ పాకెట్ థరోలీ
అండ్ దెన్ సేస్ ఫ్రీ జస్ట్ టు కీప్ అస్ అమ్యూస్డ్. మన అలాగా అమ్యూజ్మెంట్ పార్క్ అంటారు కూడా, పైసా దానికి పేరు. అలా జగత్ అమ్యూజ్మెంట్ పార్క్ ఇది, మొత్తం జగత్తంతా అలాంటిదే. సో దే కీప్ అస్ అమ్యూజ్డ్. సో అండ్ ఫ్రీయే కదా అని చెప్పేసి ఆ సెల్ ఫోన్ పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు, ఫ్రీయే కదా. అలా మాట్లాడడం ద్వారా వీడు ఒక దురలవాతికి నిర్మాణం, మనస్సులో ఒక దుష్ట సంస్కారం, చెడు సంస్కారం. అంటే చెడు అంటే నా అభిప్రాయం ధర్మాధర్మాల ఇష్యూ కాదు, ఒక హర్ట్ఫుల్ యాటిట్యూడ్ డెవలప్ అయిపోతుంది మనస్సులో. ఏదో మాట్లాడుతూ ఉంటే కానీ ఉండలేదు. దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ ప్రెషర్ విత్ ఇన్. ఇది ఉంటుంది చూడండి, ప్రెషర్ కుక్కర్ లోపల ప్రెషర్ ఉంటుంది చూడండి, అలా లోపల ప్రెషర్ ఉంటుంది. అలా కూర్చుంటాడు, కూర్చుని ఇప్పుడు ఏదో చేయాలి, చూడనైనా చూడాలి, విన్నైనా వినాలి, మాట్లాడినైనా ఏదో చేయాలి. ఇంకేం చేయడానికి దొరకకపోతే తక్కువని జేబులో సెల్ తీసి టక్ 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 కొడుతూ ఉన్నా హౌ ఆర్ యూ అంటాం. ఇది టూ మచ్ ఇది. సో హాస్టల్లో కొడుకో కూతురో ఉన్నారనుకోండి, ఇంక రోజు వాళ్ళకి ఫోన్లు చేసేస్తూ ఉండటం. అమెరికాలో ఉంటే అమెరికాకి చేసేయటం. అమెరికాలో ఒక అమ్మగారు వాళ్ళ అమ్మాయి హాస్టల్లో ఉన్నప్పుడు 1-800 నెంబర్ పెట్టించుకున్నారు. 1-800 అని ఒక నెంబర్ ఉంటుంది. యూ కెన్ డయల్ ఇట్, యూ నీడ్ నాట్ పే ఎనీథింగ్. 1-800 ఇంకా మిగతా నెంబర్స్ ఏవో ఉంటాయి. ఇక్కడ 1600 ఉందిగా, 1600 ఉందిగా ఇక్కడ, అక్కడ 1-800 అంటారు. 1-800 నెంబర్ అంటే ఇది యూ విల్ నాట్ బి ఛార్జ్డ్. బట్ చిత్రం ఏంటంటే దే చీట్ దేర్ ఆల్సో. మీరు 1-800 నెంబర్ మీరు టైప్ చేశారనుకోండి, మాట్లాడారనుకోండి, ఆ కంపెనీ వాడికి వాడేదో సమ్ సిల్లీ అడ్వర్టైజ్మెంట్ ఏదో ఉంటుంది, ఏదో మాట్లాడతారు అవుతుంది, పెట్టేస్తే ఇట్ ఈస్ సపోజ్ నాట్ టు కాస్ట్ ఎనీథింగ్ టు యూ, కానీ మీ బిల్లులో పడుతుంది. ఏదో కనెక్టింగ్ ఛార్జెస్ అంటాడు. మాట్లాడడానికి ఛార్జీలు లేవు కానీ కనెక్ట్ చేసినందుకు ఛార్జ్ ఏదైతేనే ఉంది, మొత్తానికి ఛార్జీ పడిందా లేదా. కలెక్ట్ చేయడం ఎందుకు, మాట్లాడకపోతే కలెక్ట్ చేయడం ఎందుకు, కలెక్టింగ్ ఛార్జెస్ అని అంటాడు. అంటే మాట్లాడడానికి ఛార్జ్ లేదు కానీ కనెక్ట్ చేసినందుకు ఛార్జ్. ఇడ్లీ తినిపించి నీకు ఇడ్లీకి ఛార్జ్ ఏం లేదు కానీ అక్కడ కుర్చీలో కూర్చున్నందుకు 10 రూపాయలు ఛార్జ్ ఇచ్చి పోమన్నట్టుంది. ఏది మొత్తానికి అదే అయింది. సో 1-800. సో 1-800 నెంబర్ పెట్టించేసుకుంది ఆవిడ. ఆ నెంబరు కుమార్తెకి ఇచ్చింది. కాబట్టి కుమార్తె మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడూ కూడా షీ నీడ్ నాట్ పే ఎనీథింగ్ ఎనీవేర్. 1-800 నెంబర్ డైల్ చేసేస్తూ ఉండడం, మాట్లాడేస్తూ ఉండడం. వీళ్ళు పే చేసుకుంటారు అన్నమాట. అంటే రోజుకి ఎన్నిసార్లు మాట్లాడతారు అలాగా. సో ఈ ప్రెషర్. సో శబ్దము, మనకి ప్రేమించే వ్యక్తులతో మాట్లాడాలి, అలా అదో విషయం అయిపోతుంది. ఈ విధంగా ఈ విషయాలన్నీ మనని ఓవర్వెల్మ్ చేసి పారేస్తాయి. వాటిని కోరుతూ ఉంటాడు. ఏదో ఒక విషయాన్ని కోరడం తప్పు కాదు. ఆ శీలము అనే ప్రత్యయం ఉందే, ఇన్ అని అంటారు. అది కామిన్, కామకామి అని ఉంటే ప్రథమ ఏకవచనం. శబ్దంలో గుణీ అని ఉంటే శబ్దం ఏమిటి, గుణిన్, జ్ఞానిన్. ఇన్ అనే ప్రత్యయం. ఆ ఇన్ అన్నది శీలార్థే నినిహి. అది నిన్నులో నకారం పోయి ఇన్ను మిగిలిందనమాట. శీలము అనే అర్థంలో వచ్చిన ప్రత్యయం అది, పాణిని గారి వ్యవస్థ. అంచేతనే శీలం యస్య. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని కోరడంలో తప్పు కాదు. ఏదో ఒక విషయాన్ని అలా నిరంతరంగా కోరుతూ ఉండడం వీడి స్వభావం అయిపోతుంది. అది తప్పు. సెల్ ఫోన్ తీయడం తప్పు కాదు. సందర్భం ఉన్నా లేకపోయినా ఫోన్లు కొట్టేసి చేసేస్తూ ఉండడం అది తప్పు. ఇక్కడి నుంచి సికింద్రాబాద్ బయలుదేరాడు అనుకోండి, మన మిత్రుడో కొడుకో కూతురు సికింద్రాబాద్ బయలుదేరారు అనుకోండి, ఓ సెల్ ఫోన్ వాళ్ళ చేతిలో పెట్టినా ఇక్కడ సెల్ ఫోన్ పెట్టుకోవడం. 7:20 7:25కి ఫోన్ చేసి ఎక్కడున్నాను, కార్ఖానా దగ్గర ఉన్నాను. ఓకే, బాగా నడుస్తుందా ఆటో? బాగానే నడుస్తుంది. సరే మళ్ళీ 7:30కి మళ్ళీ ఫోను, ఎక్కడున్నావు? ఇంకా సికింద్రాబాద్ అప్రోచ్ అవుతుంది. ఇంకా రాలేదా సికింద్రాబాద్? వచ్చింది కానీ ఇక్కడ ట్రాఫిక్ అది ఎక్కువగా ఉంది. అలాగే ట్రాఫిక్ అలా పెరిగిపోతుందో తగ్గుతుందా? తగ్గుతుంది, పర్వాలేదు, మంచిది అని మళ్ళీ. వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ మైక్రో మేనేజ్మెంట్ ఉందే, అంత హారిబుల్ థింగ్ అదే. కానీ ఇంకొకటి, యూ షుడ్ లీవ్ ఎ ఫ్యూ థింగ్స్ టు ది నేచర్. ప్రకృతికి కర్మధార, ప్రకృతి ధార, ప్రారబ్ధ ధార ఇవన్నీ ఉంటాయి. ఏ ఫ్యూ థింగ్స్ యూ షుడ్ లీవ్ టు ఈశ్వర అండ్ యూ షుడ్ బికమ్ ఫ్రీ. ఆ ఫ్రీడమ్ ఉండాలి. అదేమీ లేకుండా ఈ కామకామికి దెర్ ఈజ్ నో ఫ్రీడమ్ వాట్సాప్. హీ కెన్ నెవర్ అక్వైర్ టేస్ట్
దట్ నెక్టర్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ హిజ్ లైఫ్. నా కామకామి. పెద్ద స్టేట్మెంట్ అది. అంటే చాలా చాలా కఠినమైన స్టేట్మెంట్. నా కామకామి. ఈ కామకామి నా శాంతిం నా ఆత్మది ఉస్కో నహి మిలేగా. అంటే అది ఎంత స్టేట్మెంట్ అంటే చాలా పరుషమైన స్టేట్మెంట్. అంటే ఈ డజంట్ డిజర్వ్ ఇట్ అంటే. కాబట్టి ఈ కామనలు అనే విషవలయంలో పడిపోవద్దు. సో వాడికి నా ఏవ ప్రాప్నోతి ఇత్యర్థ. ఏవా కూడా వాడికి సుతరాము శాంతి అనేది లభించదు అని అర్థము. నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. నేను కొన్ని చూశాను, జాగ్రత్తగా జగత్తుని పరిశీలించడం పని కట్టుకుని పరిశీలిస్తామని కాదు, అవి చూసి నేర్చుకునే ప్రయత్నం. ముఖ్యంగా అమెరికాలో ప్రపంచంలో కల్లా ఎక్కువ సైకోట్రోపిక్ అంటారా, మూడ్ ఆల్టరింగ్ డ్రగ్స్, మైండ్ని అల్లకల్లోలాన్ని తగ్గించే డ్రగ్స్ ప్రపంచంలో కల్లా ఎక్కువ కన్సంప్షన్ అమెరికాలో అవుతుంది. అమెరికాలో వాళ్ళు డ్రగ్స్ని అంత ఎక్కువ క్వాంటిటీస్లో వాళ్ళు తిన్నన్ని మందులు ప్రపంచంలో ఎవరో తినరు. మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ డ్రగ్స్ని అలా మింగుతూనే ఉంటారు. ఒక ఆయన రోజు యాంటీ ఎలర్జిక్ పిల్లు ఒకటి వేసుకునేవారు, రోజు ఒకటి, ఎలగ్రా నో పిల్లు. ఎందుకంటే రోజు ఇలా పిల్లు వేసుకుంటున్నారంటే ఆయన అంటాడు, లీహై వ్యాలీలో ఎలర్జీ ఎక్కువండి అని అంటాడు. లీహై వ్యాలీ, అది వ్యాలీ, లీహై వ్యాలీ అని పెన్సిల్వేనియాలో ఒక వ్యాలీ, ఆ పర్వతాల మధ్యన ఉంది, పోకోనో మౌంటైన్స్ మధ్యలో ఉన్న వ్యాలీ. అక్కడ ఎలర్జీ ఎక్కువగా. అంటే ఏమిటండి, ఈ లీహై వ్యాలీలో ఉన్న వాళ్ళందరూ రోజు ఎలగ్రా పిల్లు ఒకటి వేసుకుంటూ ఉంటారా అంటే అవునని చెప్పాడు. నేను డాక్టర్ని అడిగాను, ఏమిటండి ఈ ప్రారంభం, ఈ వ్యాలీ ఇంత సుందరమైన వ్యాలీ లేదని అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు, ఇక్కడ ఇల్లు కట్టుకోండి, ఇక్కడ మకా ఉండండి, లీహై యూనివర్సిటీ లీహై వ్యాలీలో ఉందని అడ్వర్టైజ్మెంటు, లీహై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని దాని అడ్వర్టైజ్మెంట్, ఎక్కడ చూసినా లీహై లీహై అంటూ ఉంటారు. మళ్ళీ ఇప్పుడేమో ఇక్కడ ఎలర్జీ ఉందని. ఈ కంపెనీలు అలా నేర్పి పెట్టేయండి వీళ్ళకి, కంపెనీ ప్రోపగాండా ఇది, లీహై వ్యాలీలో ఎలర్జీ ఉందని. ఎలర్జీ అనేది ఒక జనరల్ టర్మ్, అది దానికి డెఫినెట్గా ఏ ఆన్సర్ లేదు. ఎలర్జీ ఉందని వస్తే ఇంకా అన్నీ కార్పెట్ కింద తోసేసినట్టుగా ఇంకా ఆ పదం కింద పడే అన్నీ ఉంటాయి దాంట్లో. కాబట్టి వీళ్ళందరికీ కంపెనీలు నేర్పి పెట్టాయి, మీకు ఎలర్జీ ఉంది, ఎందుకు ఉంది, లీహై వ్యాలీలో ఉన్నారు కాబట్టి ఎలర్జీ ఉంది. మొత్తం టోకోమో వ్యాలీలో ఉన్నారు వాళ్ళకి చెప్తాడు, టోకోమో వ్యాలీలో ఎలర్జీ ఉంది అని వాళ్ళకి చెప్తాడు. వీళ్ళు అది వినేసి అలా వేసుకుంటూ ఉంటారు ట్యాబ్లెట్. పైగా నన్ను వేసుకోమని సలహా చెప్పారు. నేను చెప్పాను, నేను ఒక్కసారి వేసుకున్నా, ఏదో ప్రారంభంగా ఒక్క ట్యాబ్లెట్ వేసుకున్నా అంతే తప్ప మళ్ళీ దాన్ని ముట్టుకోలేదు. ఎందుకంటే ఊరికే ట్యాబ్లెట్లు మింగుతూ ఉండడం అలాగే. సో ఈ విధంగా ఆ అశాంతి ఎంత అధికంగా ఉందో మీరు ఆలోచించండి. శాంతి అనేది ఎరగరు వాళ్ళు, ఎంత అశాంతి. ఎందుకంటే భోగాలు పెరిగి కొలది అశాంతి. అలాగే మీకు ఈ సినిమా యాక్టర్లు, డైరెక్టర్లు, కోటీశ్వర్లు, కోట్లు ఉంటాయి, వాళ్ళకి శాంతి తప్ప అన్నీ ఉంటాయి. శాంతి కావాలంటే వాడు ఏదో ట్యాబ్లెట్ ఏదో మింగుతూ ఉండాలి. సో ఈ విధంగా ట్యాబ్లెట్ అన్నది ఇట్స్ ఏ సిమ్టమ్ ఆఫ్ ఎ డిసీజ్ అండ్ నథింగ్ మోర్ దాన్ దాట్. ఇట్ ఈజ్ ఏ డీపర్ మెలైజ్. మనస్సు వాళ్ళ అధీనంలో ఉండదు. అది ఎప్పుడో గాడి తప్పిపోయి అలా మహావేగంగా పరుగులు తీసేస్తూ ఉంటుంది మనస్సు. వాడు దాని నుంచి బయట పడలేడు. నా కామి ఇస్తే నహి హోగా, వాడు అలా సఫర్ అవ్వాల్సింది అని అలా చెప్తారు. దానివల్ల మనం ఒక గుణపాఠం నేర్చుకోవడం కోసం. తర్వాత శ్లోకం, విహాయ కామాన్యసర్వాన్ ఉమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిమధిగచ్చతి. ఇది మొత్తం స్థితప్రజ్ఞ లక్షణాలన్నిటికీ సారభూతమైన శ్లోకం. చెప్పేస్తే ఉపసంహారం అయిపోతుంది. ఎప్పుడు కూడా ఉపసంహారం చేసే పద్ధతి ఏమిటంటే సారం చెప్పి ఉపసంహారం చేస్తాం. మీరు ఎప్పుడైనా థీసిస్ చూసారా, యూనివర్సిటీ థీసిస్లో లాస్ట్ చాప్టర్ ఏముంటుంది, సమ్మరీ ఉంటుంది. సమ్మరీ అయిపోతే ఇంకా ఇండెక్స్ ఇచ్చేయటమే, ఇంకా అయిపోయింది పుస్తకం, అలా ఉంటుంది. సో సారం చెప్పి ఉపసంహరించటం అన్నది ఉపనిషత్తుల్లోనూ గీతలోనూ కనపడుతుంది. తర్వాత గీతలో శ్రీకృష్ణుడు రిపిటేటివ్గా ఉంటాడు, రిపీట్స్ హిమ్సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్. ఎందుకంటే జీవితానికి సంబంధించిన బోధ కనుక. ఇదే మరోటి అయితే రిపీట్ చేయరు. ఇప్పుడు మీరు ఫిజిక్స్ పుస్తకం కొన్నారనుకోండి,
మెకానిక్స్ అని పుస్తకం ఒకటి కొన్నారనుకోండి, దాంట్లో న్యూటన్స్ లాస్ ఎన్నిసార్లు ఉంటాయి? ఒక్కసారే ఉంటుంది. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనే చాప్టర్ ఒకటి ఉంటుంది. ఆ చాప్టర్లో ఏదో ఒక పేజీలో లా 1, 2, 3 అని ప్రింట్ అవుతుంది అంతే. దాని మీద వివరణ 50 పేజీలు ఉండొచ్చు, 100 పేజీలు ఉండొచ్చు, కానీ లాస్ట్ స్టేట్మెంట్ ఇంకా రిపీట్ కాదు. అంతేగాని ఇంకా ఈ మూలం నుంచి ఆ మూలం దాకా న్యూటన్ ఇలా అన్నాడంటూ అదే చెప్పుకుంటూ కూర్చోరు. అది ఒక పద్ధతిలో నడుస్తుంది. కానీ గీతలో అలా ఉండదు. ఇక్కడ మొదల నుంచి చిగురు దాకా కొన్ని పాయింట్స్ అలా రిపీట్ చేసుకునే ఉంటారు. ఎందుకంటే ఇది జీవితానికి సంబంధించింది, ఆత్మానికి సంబంధించి ఆత్మవిద్య అని పేరు. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఆత్మవిద్య, అనాత్మవిద్య, అది అనాత్మవిద్య. కాబట్టి ఒకసారి చెప్పు వదిలేస్తారు. మీకు అర్థం కాలేదనుకోండి, మళ్ళీ అక్కడే చదువుకుంటారు. కానీ ఇటు తిప్పి అటు తిప్పి, ఇటు మార్చి అటు మార్చి, ఇన్ని రకాలు ఉండదు. ఇంకా అక్కడే మళ్ళీ చదువుకోవడం, కొంచెం వివరం తెలుసుకోవడం. అనాత్మ విద్యలన్నీ అలాగే ఉంటాయి. రిపిటేషన్ అలౌడ్ కాదు. పైగా రిపిటేషన్ దోషం, పునరుక్తి దోషం. ఎందుకంటే అనాత్మ విద్య కనుక. బిడ్డ ఎన్నిసార్లు చెప్తావు, చెప్పింది చాలే అని చేదస్థంగా కొంతమంది రిపీట్ చేస్తారు. అది వాళ్ళకి ఇన్నర్ ప్రెషర్తో రిపీట్ చేస్తారు. పిల్లలకి తల్లిదండ్రులు 10 సార్లు చెప్తారు, అది ఎందుకు చెప్పావుగా మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అని పిల్లలు కోప్పడతారు. సో అలాగా ఉంటుంది. కానీ ఆత్మవిద్య దగ్గరికి వచ్చేప్పటికీ రిపిటేషన్. శ్రీకృష్ణుడు అయితే రిపీటే చేస్తాడు అస్తమానం. ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నాడంటే మరి అలాగే చెప్తాం. ఆత్మవిద్య అంటే అలాగే ఉంటుంది. సో ఉపసంహారం చేస్తూ ఇంతకుముందు చెప్పినవే రిపీట్ చేస్తాడు ఆయన. దీనికి అవతారికి చూడండి, యస్మాదేవం తస్మాత్, అది అవతారి. అంటే ఎందువల్లనైతే ఈ విధముగా ఉన్నదో అందువలన. అంటే ఏమిటండి? ఎందువలనైతే ఈ విధముగా ఉన్నదో అందువలన అంటే ఏమిటి? అంటే ఎందువలనైతే ఎవడైతే మనస్సును కామనలు లేకుండా అట్టిపెట్టుకుంటాడో వాడు మాత్రమే శాంతిని పొందుతాడో, ఎవడైతే కామకామి ఉంటాడో వాడికి శాంతి లభించదో, అందువలన ఏం చేయాలి? విహాయ కామాన్, అదే చేయాలి. ఇంకే అందువలన చేయాల్సింది ఏమిటండి? ఎందుకంటే పాజిటివ్గా చెప్పారు, నెగిటివ్గా చెప్పారు. కామనలను దూరంగా పెడితే శాంతి నీది, కామనలతో వెంట పరిగెడితే నీకు శాంతి దొరకదు. అందువలన కామాన్ విహాయ కామాన్. అయితే ఎన్ని కామనలని దూరం చేయాలి? విహాయ అంటే విడిచిపెట్టడం, దూరంగా త్రోసివేయుట అని అర్థం. హా అనే ధాతువుకి త్యాగము అని అర్థం. సో దూరంగా త్రోసివేయుట, కామనలను దూరంగా త్రోసివేయటమే. అది ఒక యాటిట్యూడ్ గురించి మాట్లాడతాం. కామకామి అన్నది ఒక యాటిట్యూడ్. అలాగే విహాయ కామాన్ అన్నది కూడా యాటిట్యూడ్. సో ఇవి ఇప్పుడు మీరు ఖాళీగా కూర్చున్నారనుకోండి, ఖాళీగా కూర్చున్నప్పుడు ఏదో ఐడియల్ బ్రెయిన్ అనేది సామెత, ఏదో పుట్టుకొస్తుంది మనసులోంచి, ఏదో ఐడియా వస్తుంది. సో మధ్యాహ్నం భోజనం కడుపు నిండా భోజనం చేసి నిద్రపోయి అరగంట సేపు నిద్రపోయి కునుకు తీసి లేచి టీ తాగి పేపర్ లేకపోతే ఏదో పుస్తకం చూస్తూ కూర్చుని, ఏమర్రా ఇప్పుడు మనం ఐమాక్స్కి వెళ్తే ఎలా ఉంటుంది అని లేవాలి. ఐమాక్స్ కాదు ఒకటి ఏదో గుర్తొచ్చింది అన్నారు. ఇది ఒక యాటిట్యూడ్. ఐమాక్స్కి వెళ్ళడం తప్పేం కాదు, వన్ మే గో. బట్ ఆ యాటిట్యూడ్ అలా తీరి కూర్చుని ఇంకా ఏమీ చేయడానికి లేదు కనుక ఏదో కోరిక పైకి తీసుకొస్తూ ఉండడం. అప్పుడు అలాంటప్పుడు ఏం చెప్తారంటే, పెద్దవాళ్ళు ఏమంటారంటే, ఏం బుద్ధి లేకపోతే సరే ఊరుకో, తీరు కూర్చుని ఎందుకు ఇప్పుడు ఇది అని కోప్పడతారు. ఎందుకంటే దానికో సమయం సందర్భం ఉండాలి. ఏదో పిల్లలు వచ్చారు పాపం, పండగ ఎప్పుడు చూడలేదు, వాళ్ళకి ఒకసారి తీసుకెళ్ళి చూపించిరారా అనే సందర్భంలో వెళ్ళారంటే అదో పద్ధతి. తీరి కూర్చుని ఇలాగంటే కోరికలు ఏవో పెట్టుకుంటూ ఉండడం అదొక యాటిట్యూడ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ యాటిట్యూడ్ స్థానంలో ది ఆపోజిట్ యాటిట్యూడ్ వీ షుడ్ డెవలప్, విహాయ కామాన్. ఎందుకు మనకిది అంచేతనే విచారము అని ఒకటి ఉంది. విచార అంటే ఎంక్వైరీ. తెలుగు విచారం కాదండి, ఎందుకు విచారం మీకు తెలుసు ఏమిటి? ఏడుపు వేసి కూర్చోవడం, అది కాదు విచారం. అంటే సంస్కృతం విచారం వేరు, తెలుగు విచారం వేరు. ఆయన చాలా విచారంలో ఉన్నారంటారు, సంస్కృత అర్థం అది కాదు. సో సంస్కృత విచారం ఎంక్వైరీ. ఎందుకు వచ్చిందో ఈ తెలుగులో ఇలాగ అర్థం కాదు నాకు, సంస్కృతంలో లేనే లేదా ఆ ఆలోచన. ఎనీవే, సో ఎంక్వైరీ.
విచారము ఓ చోట ఏమని చెప్తారంటే శాస్త్రంలో, భాగవతంలోనే అక్కడ, తర్వాత ప్రబోధ చంద్రోదయము అని ఒక గ్రంథం ఉంది, దాంట్లో బాగా విస్తారంగా చెప్తారు. విచారము కామశత్రువు అని చెప్తారు. కామన ఉందంటే దానికి శత్రువు విచారం. ఇది ఒక ఫార్ములా కింద నేను చెప్తా చూడండి. మీరు సపోజ్ ఇది మామూలుగా చిన్న మనం షాపుకి వెళ్ళి ఏదైనా కొనుక్కు తెచ్చుకునేప్పుడు ఇది వర్తించదు. షాపుకి ఎందుకు వెళ్తామంటే మనకి ఏదో కావాల్సి వచ్చి వెళ్తాం, ఏమో ఇది ఉందా అని వెళ్ళి కొనుక్కు తెచ్చుకుంటాం, దాంట్లో మీకు వర్తించదు. ఈ మాల్స్ అవి ఉంటాయి చూడండి, అక్కడ వర్తిస్తుంది. షాపింగ్ మాల్స్ ఉంటాయి, షాపింగ్కి వెళ్తారు. ఎందుకు వెళ్తున్నారండి షాపింగ్కి అంటే, షాపింగ్కి వెళ్తున్నాం. ఏం షాప్ చేస్తారంటే, అది ఇక్కడ ఎలా చెప్తాం అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అని, అలాంటి వాటికి వర్తిస్తుంది. అంటే యూ డోంట్ నో వాట్ యూ వాంట్, అంటే యూ జస్ట్ వాంట్ టు గో అండ్ స్పెండ్ సమ్ ఎక్స్ట్రా మనీ, అలాగంటే ధోరణి. ఈ షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఇవి ఒకప్పుడు విదేశాల్లో ఉండేవి, ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చాయి. ఇక్కడ సోమాజిగూడ దగ్గర పెద్ద షాపింగ్ మాల్ ఉందని ఎవరో ఉన్నారు, నేను చూడలేదు. ఒకసారి వెళ్ళి చూసిస్తే తెలుస్తుంది ఏమిటో దాని సమాచారం ఏమిటో. సో దాంట్లోకి వెళ్దాం, దాంట్లోకి వెళ్ళి కనపడ్డదల్లా బుట్టలో వేస్తూ ఉండటం, బుట్టలో తోపుడు బండో ఏదో దాంట్లో వేస్తూ ఉండటం, క్రెడిట్ కార్డు ఇచ్చి కొనడం, ఈ రకంగా నేర్పి పెడతారు వాళ్ళు. దే టీచర్స్, దే ట్రైనర్స్. అదొక సైకలాజికల్ ఇన్వేషన్ తప్ప మరొకటేం కాదు. మన న్యూరాన్స్ మన అధీనంలో లేకుండా వాడు నడిపిస్తూ ఉంటాడు అక్కడ. ఏదో సైంటిఫిక్ ఫిక్షన్లో చెప్తారే, సైంటిఫిక్ ఫిక్షన్లో ఎలా ఉంటుందంటే, ఒకడు ఉంటాడు, వాడి దగ్గర ఒక కంప్యూటర్ ఉంటుంది. ఈ కంప్యూటర్ టెర్మినల్స్ అన్ని బ్రెయిన్స్లో ఇంప్లాంట్ చేసి పెడతాడు, వైర్లెస్ వాళ్ళని ఎలా ఇంప్లాంట్ చేస్తాడు, వాళ్ళందరినీ ఒక పార్టీకి పిలుస్తాడు, ఇంటలెక్చువల్స్ సైంటిస్ట్ అందరినీ పార్టీకి పిలుస్తాడు. వాళ్ళందరికీ బాగా తినిపించి వాళ్ళు కొంచెం మత్తులో ఉన్నప్పుడు ఆ బ్రెయిన్లో ఇంప్లాంట్స్ పెడతాడు, ఈ వెనకాల ఎక్కడో పెడతాడు. ఇదో సైన్స్ ఫిక్షన్. వీటి దగ్గర కంప్యూటర్ దగ్గర కూర్చుంటాడు. ఇప్పుడు 10,000 మంది వీడి అధీనంలో ఉంటారు. ఫలానా వాడు ఫలానా వర్క్ చేయాలి, గమ్ముని టక్కుమని హీ టైప్స్ హిజ్ నేమ్ అండ్ వాడి ప్రొఫైల్ అంతా వచ్చేస్తుంది. గివ్ కమాండ్ టు హిమ్, గివ్ టైప్ ది కమాండ్ అండ్ ఎంటర్, వాడు ఆ పని చేసేస్తూ ఉంటాడు. ఇది సైంటిఫిక్ ఫిక్షన్. ఇట్ ఈజ్ నాట్ ఫిక్షన్, ఇట్ ఈజ్ రియల్. ఎలాగంటే కంపెనీ వాళ్ళు ఏం చెప్తే మనం అది వింటాం. అసలు అవర్ నాలెడ్జ్ అని మనం అనుకుంటాం. నాలెడ్జ్ అని ఈ మధ్యకాలంలో నాలెడ్జ్ పార్క్ ఓకే, వెరీ నైస్. వాట్ ఈజ్ దట్ నాలెడ్జ్ అంటే మైక్రోసాఫ్ట్, తర్వాత ఏమో ఒరాకిల్, వీళ్ళందరూ చెప్తారు ఏదో, ఆ నాలెడ్జ్ ఏమిటో వాళ్ళు డిసైడ్ చేస్తారు, అది నాలెడ్జ్. ఎందుకంటే మనకు ఆ నాలెడ్జ్ అనవసరం, వీ డోంట్ నీడ్ ఇట్. మన ల్యాండ్కి, మన సంస్కృతికి, మన సమాజానికి, మన జనాభాకి పనికిరాని నాలెడ్జ్ ఎందుకది? వాడేమో ఒక గొయ్యి తీయాలనుకోండి, పావు గంటలో మెషిన్ తోటి మనిషి అక్కర్లేకుండా రోబోట్ ఎలా తీసేయగలదో చెప్తాడు. ఎందుకది? మనకు అనవసరం. అది జపాన్కి కావాలి, జర్మనీకి కావాలి, మనకు అనవసరం. అది మనకి 10 మందికి అప్పచెప్పచ్చు ఆ పని. వాళ్ళకి పనికి ఆహారం పథకం కింద గొయ్యి తీయండిరా అంటే తీస్తారు, వాళ్ళు బతుకుతారు, మనకి రోజు నడుస్తూ ఉంటుంది. ఎందుకు ఈ నాలెడ్జ్ మనకి? ఈ రకంగా. కానీ మనకి వాళ్ళు ఎలా చెప్తే అలా బతుకుతారు. మీరు పందెం పుల్లతో పళ్ళు తోముకుంటున్నారా? వద్దు, ఈ బ్రష్తో తోముకోండి. సరే, ఇంకా ఆ బ్రష్తో తోసుకుంటూ ఉండండి. ఈ పేస్ట్ తోముకోండి, ఈ పేస్ట్ తోముకోండి. సో ఫైనల్గా ఒక దేశంలో అందరూ కూడా తోముకుంటే కాల్గేట్తో తోముకుంటారు, లేకపోతే 4 హ్యాండ్స్తో తోముకుంటారు. వీళ్ళందరూ పళ్ళు తోముకోవడం, విద్యుత్తో తోముకుంటాం. మీరు పళ్ళు తోముకున్నప్పుడల్లా కాల్గేట్ కంపెనీ వాడికి రూపాయి లాభం. ఆ రూపాయలు 50 పైసలు ఎక్కడ ఉంటుంది? 50 పైసలు డాలర్గా మారి 1 సెంట్ కింద అయ్యి అమెరికా వెళ్ళిపోతుంది. ఆ సెంట్లో ½ సెంట్ క్రిస్టియన్ మిషనరీస్కి డొనేషన్ కింద ఇస్తాడు. క్యా బాత్ హై. మనం పళ్ళు తోముకునేప్పటికీ మన మిత్రుడు, మన సోదరుడు ఒకటి క్రిస్టియన్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటాడు మనం ఇచ్చి డబ్బులతోటి. ఇది పెద్ద విషవలయం. దీనికి నాలెడ్జ్ అని పేరు. హూ కేర్స్ ఫర్ దిస్ నాలెడ్జ్? వీ డోంట్ వాంట్ దిస్ నాలెడ్జ్. ఇఫ్ దిస్ ఈజ్ నాలెడ్జ్, వీ డోంట్ వాంట్ ఇట్. అండ్ సో ఎ స్టేజ్ కమ్స్, యూనివర్సిటీలు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్స్ని, కోర్సుల్ని వీళ్ళు చెప్పినట్టు మార్చేసుకుంటారు. క్లాసికల్ సైన్సెస్ లేవు ఇప్పుడు యూనివర్సిటీస్లో. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇవేనా, బోటనీ, జువాలజీ ఇవి ఉండి ఒకప్పుడు, ఇవి ఇప్పుడు ఇంకవే ఉండవు. ఇప్పుడు ఇంకేముంటాయంటే ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ బ్రాకెట్లో విండోస్ అని కోర్సు, 2 ఏళ్ల కోర్సు అది ఉంటుంది. విండోస్ అంటే ఎవరిది విండోస్? మైక్రోసాఫ్ట్ వాడిది విండోస్. మైక్రోసాఫ్ట్ వాడు, ఇట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఇన్వేషన్. అసలు కంప్యూటర్ అంటే మైక్రోసాఫ్ట్ అనే లెవెల్కి తీసుకొచ్చేసాడు.
ఇంకా దేర్ ఆర్ మెనీ మోర్ ప్రోగ్రామ్స్, వర్ది ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఫ్రీగా దొరుకుతాయి సాఫ్ట్వేర్లు, ఫ్రీ, యూ కెన్ డౌన్లోడ్ ఫ్రీ. సో ఫ్రీ సాఫ్ట్వేర్.comకి వెళ్తే మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ దొరుకుతాయి. కానీ పీపుల్ ఆర్ అకస్టమ్డ్ టు మైక్రోసాఫ్ట్, దే ఆర్ ట్రైన్డ్ టు మైక్రోసాఫ్ట్. ఎందుకంటే మీరు కంప్యూటర్ కొంటుండగానే మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ తోటి వస్తుంది. ఆన్ చేయాలంటే మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్ తోటి మీరు ఆన్ చేస్తారు. కానీ ఆ లెవెల్ దాకా వాళ్ళు ఇన్వేషన్ చేసి పెట్టారు. దీని మీదనే వెస్ట్లో గుర్తించి బోల్డ్ సూట్లు, మీరు చాలా ఘోరం ఇది, కంప్యూటర్ సైన్స్ అంటే మైక్రోసాఫ్టే అన్న లెవెల్కి వచ్చేసింది, ఇది పద్ధతి కాదని మైక్రోసాఫ్ట్ మీద సూట్స్ వేశారు. సూట్స్ వేస్తే వాళ్ళు ఏం చేశారు, ఈ సూట్స్ వేసిన వాళ్ళందరినీ పిలిచేసి లాయర్లని పెట్టేసి సూటు వేయని వాడితే పాపం, వేసిన వాడికి 100 మిలియన్స్ ఇచ్చేసి డబ్బులు ఇచ్చుకొని పారేశారు వీళ్ళందరినీ. వాడు ఫ్రీ, మళ్ళీ తయారు. 2005 అయిపోయింది, ఇప్పుడు 2006 తోటి తయారు. 2006లో హీజ్ రిలీజింగ్ అనదర్ సాఫ్ట్వేర్. ఈ మధ్యనే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ మెగా మీటింగ్ ఒకటి జరిగింది, మెగా ఈవెంట్ వాషింగ్టన్. ఎందుకంటే 2006 సాఫ్ట్వేర్ తయారవుతుంది, మీరు యు బీ రెడీ, అలా రాగానే అమ్మాలి. దిస్ ఈజ్ అవర్ వరల్డ్. కాబట్టి దీనికి సైన్స్ అని, ఇదంతా నేను మోడర్నిటీ మీద ఒక దండయాత్ర కింద చెప్పాను. బట్ మై పాయింట్ ఈజ్ విహాయ కామాన్ ఎస్ సర్వాన్, సకల కామనలను విడిచిపెట్టి చరతి. చరతి అంటే చరభక్షణే, ఉమాంశ్చరతి. చరతి అనేదానికి 2 అర్థాలు. ఒకటి ఏమిటంటే వ్యవహరించుట, లోకములో జీవించుట, నిష్కామంగా జీవిస్తూ ఉంటాడు ఒక అర్థం. చరభక్షణే అంటే ఏమిటి, ఏదో దేహయాత్రకి ఎంత అవసరమో అంత భోగ్య వస్తువులను తీసుకుంటాడు, మాంశ్చరతి. సో నిస్పృహ. నిస్పృహ అంటే ఇక్కడ శంకరులు భాష్యంలో చెప్పబోతున్నారు, విహాయ కామాన్ని అన్న తర్వాత ఇంకా మళ్ళీ నిస్పృహ ఏమిటి, ఇదేది ఒకటే కదా అంటే ఇంకా సంథింగ్ మోర్ దెన్ దాట్. సో నిర్మమ, మమ అనే మాట దగ్గరికి రానివ్వద్దు. ఈ పాఠాలు ఇవి ఒక లెవెల్లో ఇవి పనికిరావండి. దే డోంట్ ఫిట్ ఇన్ టు ఏ కైండ్ ఆఫ్ సోషల్ థింకింగ్. సర్వసర్గ పరిత్యాగం వైపుకి అడుగులు వేసే పాఠాలు ఇవి. ఈ పాఠాలు ఇలాగే ఉంటాయి. వీటిని డైల్యూట్ చేసి కూర్చోవడం కంటే మనం ఏ పద్ధతిలో జీవిస్తున్నామో అది ఎంతవరకు యోగ్యమైనది అని విచారం చేసుకోవటానికి ఒక దర్పణంలా పనికొస్తాయి. మీరు ఇప్పుడు అద్దంలో మొహం చూసుకునేప్పుడు అద్దానికి మెరుగులు దిద్దకూడదు, అద్దాన్ని ఇటు అటో దాన్ని ఏమీ చేయకూడదు, దాన్ని అలా వదిలేసేయాలి. మన ముఖాన్ని చూసుకోవాలి, ముఖంలో గుడ్డు బ్యాడ్ చూసుకోవాలి. ముఖం అందంగా కనపడకపోతే అద్దం మీద దండయాత్ర చేయకూడదు. సో అద్దాన్ని ఫ్రీగా వదిలేయాలి. ఇది అద్దం వంటిది, ఇట్స్ మిర్రర్ ఆఫ్ వర్డ్స్. మన దీన్ని చూసి అబ్బో ఇది ఎలాగండో, ఇలాగంటి జీవితం ఉంటుందా అని అలాగే అనుకోండి, అలాంటి దండయాత్ర చేయకూడదు. దీన్ని చూసి మన జీవితం ఇలా అయిపోయింది ఏమిటా అని ఆలోచించుకోవాల్సి. నిర్మమ, నాది ఫలానా అనేది అసలు ఆ మాట వద్దు. నిర్మమ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ హౌ. నిరహంకార, అహం కరోమి, చేసేవాడను నేను అనే కర్తృత్వము వద్దు. సో అహంకార మమకారములు, ఈ 2 కారములు వద్దు, దూరంగా పెట్టు. నిరహంకార, అలా మీరు ఉండగలిగితే వాడు సశాంతిమధిగచ్చతి, వాడు మోక్షాన్ని పొందుతాడు, జీవన్ముక్తుడు అవుతాడు అని చెప్తారు. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, కామన దేని గురించి? జనరల్గా కామన ద్వివిధం. సుఖం రావాలి, దుఃఖం పోవాలి, రాకూడదు, లేకపోతే ఒకవేళ వచ్చేసేస్తే పోవాలి. సో దుఃఖ పరిహార ఇచ్ఛ, సుఖ ప్రాప్తి ఇచ్ఛ, ఇది ద్వివిధమైన కామనలు. ఇప్పుడు దీని ఆర్గ్యుమెంట్ ఎలాగంటే, సుఖము దుఃఖము అనేవి మీకు బొమ్మ బొరుసు వంటివి. కాబట్టి అవి 50-50గా ఉంటాయి. సుఖంలో దుఃఖం ఉంటుంది, దుఃఖంలో సుఖం ఉంటుంది. 50-50 అని ఊరికే అదేం తూకం వేసి మాట కాదు. బొమ్మ బొరుసు అంటే బొమ్మతో పాటు బొరుసు ఉంటుంది, బొరుసుతో పాటు బొమ్మ ఉంటుంది. అలాగే సుఖంతో పాటు దుఃఖం ఉంటుంది, దుఃఖంతో పాటు సుఖం ఉంటుంది.
అంటే దాని అర్థం ఏమిటి? మనము సుఖమును పొందాలి అనే ఇచ్ఛ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సుఖంతో పాటు దుఃఖం కూడా ఉంటుంది. ఎందుకు ఇచ్ఛ చేయడం? ఇదో పనా? ప్రహ్లాదుడు అదే మాట అంటాడు. ఎందుకు ఊరికే సుఖాన్ని నువ్వు ఇచ్ఛ చేయొద్దంటాడు. తర్వాత దుఃఖం నాకు రాకూడదు అని నువ్వు ఇచ్ఛ చేయొద్దు. దుఃఖ పరిహార ఇచ్ఛ ఎందుకు వద్దు? ఫర్ మెనీ రీజన్స్ వద్దు. ఎందుకంటే దుఃఖం వచ్చిందనుకోండి, దాంతోపాటుగా ఒక సుఖం ఉంటుంది. అంటే అది దుఃఖంలా అనిపించిందే కానీ నిజానికి అంత దుఃఖం కూడా కాదది. దాంట్లో ఏదో లాభం ఉంది. శరీరానికి జ్వరం వచ్చింది, ఇది మంచిగా చెడు? దాంట్లో మంచి ఉంటుంది, చెడు. డిన్నర్ పార్టీకి ఇన్విటేషన్ వచ్చింది, ఇది మంచిగా చెడా? దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఎండలు బాగా కాస్తున్నాయి, మంచిగా చెడా? చెప్పండి, మంచిగా చెడా? మీకు ఎండలు బాగా కాసిన దాని ఫలితం మీకు ఇప్పుడు అనుభవిస్తున్నామా లేదా? మనం వర్షాలు బాగా పడుతున్నాయి, వర్షాలు బాగా పడుతున్నాయి, మంచిగా చెడా? కాబట్టి ఈ సుఖ దుఃఖముల ఎడల మనకున్నటువంటి దృష్టికోణమే తప్పు. అసలు ఏమిటా దృష్టికోణము? అవి ద్వంద్వములు, పరస్పర విరుద్ధములు. పరస్పర విరుద్ధములు గనుక ఒకటి మనకి కావాల్సి వస్తే రెండోది ఏమిటవుతుంది? మనకు అక్కర్లేనిది అవుతుంది. ఎందుకంటే పరస్పర విరుద్ధాలు కదండి. ఒకటి తెల్లగా ఉంటే మరొకటి నల్లగా ఉంటుంది. పరస్పర విరుద్ధములు కనుక వాటిల్లో ఒకటి మనకి అభీష్టమైతే రెండోది పరిహార్యం అవుతుంది. ఇది మొత్తం థింకింగ్ తప్పు. దిస్ ఎంటైర్ థింకింగ్ ఈజ్ రాంగ్. ద్వంద్వ బేస్డ్ థింకింగ్ ఏదైతే ఉందో దట్ ఈజ్ రాంగ్. నిర్ద్వంద్వుడు కా అంటే ఏమిటి? సుఖ దుఃఖములు పరస్పర విరుద్ధములు, వాటిల్లో సుఖం నాకు కావాలి, దుఃఖం నాకు కాకూడదు అనే యాటిట్యూడ్ని డిస్మాంటిల్ చేసి పారాయి. జస్ట్ డిస్మాంటిల్ ఇట్, డోంట్ అలౌ ఇట్ టు స్టే విత్ యూ. అంటే సమచిత్తం అయిపోతాడు. అంటే ఏమైపోతుంది? సమచిత్తం అయిపోతాడంటే దాంట్లో ఉండే రహస్యం ఏమిటంటే ప్లెజర్లా మిగిలి ఉంటుంది, పెయిన్లా మిగిలి ఉంటుంది. రెండింటి ఎడలా వీడు సమచిత్తంగా ఉంటాడని కాదు. దట్ ఈస్ హౌ హీ బిగిన్స్ విత్ ఇట్. But ultimately, why ultimately? As he progresses, pleasure ceases to be pleasure. It is no more a pleasure. Pain is no more a pain. The boundary between pleasure and pain is gone. అంటే అప్పుడు ప్లెజర్ పెయిన్కి అతీతమైన శాంతిలోకి వెళ్ళిపోతాడు. అది సంగతి. కాబట్టి కెన్ యూ గెట్ మై పాయింట్? ఇప్పుడు మీరు చెప్పండి, సుఖంలో దుఃఖం మిళితమై ఉన్నది, దుఃఖంలో సుఖం మిళితమై ఉన్నది, సుఖం వెంబడి దుఃఖం ఉన్నది, దుఃఖం వెంబడి సుఖం ఉన్నది. అప్పుడే మీకు సుఖ దుఃఖముల మధ్య నుండే తేడాన్ని నేను డిస్మాంటిల్ చేసేస్తున్నా. మీరు గమనించారో లేదో? అంటే ఇంకా ఇలా చెప్పేసుకుంటూ కూర్చుంటే ఇది సుఖము కాదు, దుఃఖము కాదు. క్రాస్ ఓటింగ్ అంటారు. ఎప్పుడైనా చూసారా? రాజ్యసభకు ఓటు అయినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి తెలుగుదేశానికి ఓటు వేసేస్తారు, తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్కి ఓటు వేసేస్తారు. అంత క్రాస్ ఓటింగ్. ఆఖరికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అందరూ స్టన్ అయిపోతారు. ఏమిట్రా ఇది, ఏ పార్టీకి ఇంటిగ్రిటీ లేకుండా పోయిందే అని గోలపడిపోతారు. క్రాస్ ఓటింగ్ అయిపోతుంది. ఏమో దృష్టాంతం ఎలా ఉందో ఉంది. ఆ రకంగా సుఖాన్ని దుఃఖంలాగా ప్రజెంట్ చేసేస్తున్నా, దుఃఖాన్ని సుఖంలాగా ప్రజెంట్ చేసేస్తున్నా. అంటే సుఖం యొక్క ఇంటిగ్రిటీ దానికి మిగలదు, దుఃఖం యొక్క ఇంటిగ్రిటీ దీనికి మిగలదు. ఇంకా సుదుహు, ఈ రెండింటి యొక్క శాంక్టిటీ అవతలకి పోతుంది, వాటి ఇంటిగ్రిటీ పోతుంది అవతలకి. కేవలం ఖా మిగులుతుంది. ఖా అంటే ఆకాశం, చిదాకాశం మిగులుతుంది. బ్రహ్మ, ఖం బ్రహ్మ, ఆనంద స్వరూపులుగా మీరు మిగులుతారు. సుఖ దుఃఖాల మధ్య ఉండేటువంటి బ్యారియర్ని తీసి అవతల పారాయండి. అప్పుడు సుఖాన్ని పొందాలనే ఇచ్ఛ, దుఃఖాన్ని పరిహరించాలనే ఇచ్ఛ మాత్రం అవతలకి పోతుంది. విహాయ కామాన్య సర్వ. సుఖ దుఃఖాల గురించి మీకు రెండు చెప్పాను నేను. సుఖంలో దుఃఖం ఉంటుంది, దుఃఖంలో సుఖం ఉంటుంది ఒకటి. సుఖం వెంబడి దుఃఖం వస్తుంది, దుఃఖం వెంబడి సుఖం వస్తుంది రెండు. ఇంక మూడోది చెప్తున్నా. ప్రహ్లాదుడు చెప్తాడు దీనికి భాగవతంలో. మీరు దుఃఖం వచ్చిందా లేదా జీవితంలో? వచ్చింది. మీరు కోరితే వచ్చిందా, కోరకుండా వచ్చిందా? కోరకుండా వచ్చింది. అంటే కాబట్టి ఇంక మీరు ఈ కోరడం అనే పని కూడా ఎందుకు? కోరకుండా వచ్చిన. సో కోరకుండా దుఃఖం వస్తే, సుఖ దుఃఖముల ద్వంద్వం అయి ఉండగా కోరకుండా దుఃఖం వస్తే కోరకుండా సుఖం రాదని ఎందుకు అనుకుంటున్నావు?
కోరకుండగా దుఃఖం వచ్చినప్పుడు కోరకుండగా సుఖం కూడా వస్తుంది. ఎందుకంటే సుఖ దుఃఖాలు అలాంటివి. అది ద్వంద్వం, ఇది ఉన్నదోటి అది ఉంటుంది. స్టాక్ మార్కెట్ పెరిగింది నిన్న, ఇవాళ ఏమవుతుందన్నమాట, కూలుతుంది, రేపు మళ్ళీ పెరుగుతుంది. ఈ స్టాక్ మార్కెట్ ఎప్పటికప్పుడు ఎక్సైట్మెంటే దానికి. పెరిగినప్పుడు అయ్యో పెరిగిపోయిందని ఎక్సైట్మెంటు, పడిపోయినప్పుడు అయ్యో పడిపోయింది, ఎప్పుడూ ఎక్సైట్మెంటే అది. ఏమీ కాలేదంటే ఏమిటి ఇంత నిలకడగా ఉందని మళ్ళీ దానికో ఎక్సైట్మెంటు. సో వై ఆల్ ఎక్సైట్మెంట్, వై నాట్ వి కామ్? కాబట్టి దుఃఖాన్ని మనం ప్రార్థించకుండా మనకు వచ్చినప్పుడు సుఖం కూడా ప్రార్థించకుండానే వస్తుంది. కాబట్టి నువ్వు ప్రార్థించకు. అయితే మన నన్ను ఏం చేయమంటావు? సుఖాన్ని ప్రార్థించొద్దు, దుఃఖాన్ని పరిహారం చేయొద్దు, ఏం చేయమంటావు? యు జస్ట్ బీ ద సైలెంట్ విట్నెస్. లెట్ థింగ్స్ కమ్ యాజ్ దే కమ్, లెట్ థింగ్స్ గో యాజ్ దే గో, రిమైన్ కామ్ అండ్ హ్యాపీ అని చెప్తున్నాడు ఆయన. విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ. అయితే మరి వచ్చి వస్తున్నాయి పోతున్నాయంటే మరి నా దగ్గర ఏం మిగులుతుంది? నేనేమైపోతాను? నిర్మమ నిరహంకార. మమ అహం అనే రెండు మాటల్ని నీ డిక్షనరీలోంచి తీసి అవతల పారేయాలి. అంటే తోసిపారేయడం, నిర్గత వెళ్ళిపోయాడు, ఇంక లేడు. సో నిర్మమ. అహం మమ. అహం అంటే ఏమిటండి? అహం అంటే ఏమిటి? దేహము, అంతే కదండి. మహాభాగ్యం అంతకంటే ఇంకేముంది అహం అంటే? దేహాన్ని చూపించి అహం అని అన్నారు. దేహ తాదాత్మ్యాన్ని బట్టి ఉదయించిన ఒక థాట్కి ఈగో అని పేరు. ఈగో ఈజ్ ఎ థాట్. జిడ్డు కృష్ణమూర్తి గారు అనేవారు, ఈగో ఏదో పెద్ద గొప్పదని దానికి ఏదో మాలలు వేసి పుష్పమాలలు వేసి దాన్ని ఒక పెద్ద పీఠం మీద కూర్చోబెట్టి వీడి జీవుడు అక్కడి నుంచి వచ్చాడు ఇక్కడికి వెళ్తాడు, ఇంత గడబడి చేస్తావు ఎందుకో? ఇట్ ఈజ్ నో మోర్ దాన్ ఏ థాట్ అనేవారు. విచ్ ఈస్ ట్రూ, వెరీ ట్రూ. ఈగో ఈజ్ నథింగ్ బట్ ఏ థాట్. థాట్ క్షణికం, అలా పుట్టింది ఇలా చూస్తుంది. ఈగో కూడా అంతే. అయితే ఆ ప్రవాహాన్ని చూశారు ఒక ఇండిపెండెంట్ ఎంటిటీ అని మనం భ్రమపడతాం. ఇదంతా బౌద్ధుల సిద్ధాంతం, క్షణిక విజ్ఞానవాదం. ఎనీవే, సో ఈగో ఈజ్ ఎ థాట్, నథింగ్ మోర్ టు ఇట్. సో థాట్ హ్యాపెన్స్. వై షుడ్ థాట్ షుడ్ హ్యాపెన్? బికాజ్ యూ హ్యావ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ థాట్ హ్యాపెన్. అంతే. బల్బు ఎందుకు వెలుగుతోందంటే ఇన్స్ట్రుమెంట్ అది ఉంది. ఎలక్ట్రిసిటీ ప్రకటమయ్యే టైంకి అక్కడ ఉంది, అది అంటే వెలుగుతుంది. దట్స్ ఆల్. సో లైఫ్ ఎప్పుడైతే ఈ దేహంలో ప్రకటమైందో, ఈ దేహంలో కన్ను ఉంది కనుక చూస్తోంది, చెవి ఉంది కనుక వింటోంది, మనస్సు ఉంది కనుక మననం చేస్తాం, థాట్స్ వస్తాం, అంతే. సో ఈ దేహాన్ని చూసి అహం అని అనుకోవడమే కదా మహాభాగ్యం, అంతకంటే ఉంది. అది తప్పు. నేను దేహము కాదు, నేను దేహ సాక్షి. ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఆ ఇల్లే నేనని అనుకుంటే తప్పు కదది. అలా అనుకుంటారు, ఇల్లే నేను అనుకుంటా. ఒక ఆయన కాలు జారి పడ్డాడు. పడితే వీడి ఇంటి యజమానికి ఫ్లోర్ దెబ్బతిందేమో అని భయం, వాడికి ఆయనకి దెబ్బ తగిలిందేమో అని కాదు. అంత అభిమానం ఉంటుంది, ఆ తాదాత్మ్యం అలా ఉంటుంది. సో ఇల్లు అద్దెకిచ్చేప్పుడు పెట్టే కండిషన్స్ కొన్ని ఉంటాయి. కండిషన్స్ పెట్టుకోవడం తప్పేం కాదు, కండిషన్స్ పెట్టచ్చు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఆర్ కండెమింగ్ ఎ పర్టికులర్ ప్రాసెస్. ఐఎమ్ ట్రయింగ్ టు రీడ్ ది మైండ్. వాట్ ఈస్ ది మైండ్? ఇల్లు అద్దెకిచ్చేప్పుడు హీ ఐడెంటిఫైస్ విత్ ది హౌస్. అంటే ఏంటి? గోడలతోటి, రూఫ్ తోటి, సిమెంట్ తోటి, ఇటుకలతోటి వీడు ఐడెంటిఫై అయిపోతాడు. ఐడెంటిఫై అయిపోయి అద్దెకిస్తాడు. ఎక్స్టెన్షన్ ఆఫ్ మై సెల్ఫ్, మై బాడీ అండ్ మై సెల్ఫ్, దాని ఎక్స్టెన్షనే ఇది మీకు ఇచ్చేస్తున్నా. కాబట్టి మీరు భద్రంగా చూడాలి. ఎందుకు ఇంకోళ్ళకి ఇవ్వడం ఎందుకు? మీరే అట్ట పెట్టుకోవచ్చు కదా. ఎందుకు ఇంకోళ్ళకి ఇవ్వడం ఎందుకు? నో వీ వాంట్ మనీ అగైన్. సో ఈ విధంగా అది దట్ బికమ్స్ అన్ ఎక్స్టెన్షన్. ఇల్లు కాకపోతే కొన్ని మరొకటి. సో జడ వస్తువునందు తాదాత్మ్యాన్ని వీడు చెందుతూ ఉంటాడు. జడవస్తు తాదాత్మ్యానికే మమకారము అహంకారము అని పేరు. జడవస్తువుతోటి మమేకమగుట అంత పొరపాటు అదే కానీ ఇంకొకటి లేదు. యూ షుడ్ నెవర్ ఐడెంటిఫై విత్ ఎన్ ఇనానిమేట్ ఆబ్జెక్ట్.
ఎందుకంటే చైతన్య స్వరూపుడైన మనిషి జడమైన వస్తువుతోటి వీడు తాదాత్మ్యాన్ని చెంది నేను నాది అని అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఒక వస్తువు ఉన్నది, దిస్ ఇస్ అన్ ఆబ్జెక్ట్, నేను ఉన్నాను, చేతన పురుషుడు, ఈ దేహాలను తెలుసుకుంటున్నా, దీన్ని తెలుసుకుంటున్నా, సర్వాన్ని తెలుసుకుంటున్నా. ఇప్పుడు నాకు దీనికి ఎటువంటి సంబంధం ఉంటుంది, ఎలాంటి సంబంధం ఉంటుంది? హౌ కెన్ దేర్ బి ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ ది నోవర్ అండ్ ది నోన్? యూ కెన్ నెవర్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ ద నోవర్ అండ్ ది నోన్. ఇప్పుడు దీపం ఉంది, ఆ దీపం దీన్ని ప్రకాశింపజేస్తోంది. ఆ ప్రకాశింపజేసి దీపానికి ప్రకాశింపచేయబడే వస్తువుకి మధ్యలో ఎటువంటి సంబంధమైనా ఉంటుందా? ఉండదు, ఎటువంటి సంబంధం ఉండదు. కేవలము అజ్ఞానము చేత నాది అని అనుకోవడం తప్పిస్తే ఎటువంటి సంబంధము వాస్తవంగా ఉండదు. ఎప్పుడైనా నూనె నీరు వాటి లక్షణాలను మార్చుకుని కలుస్తాయేమో కానీ చేతన పురుషుడు జడ వస్తువు ఎన్నటికీ కలిసే ప్రసక్తే లేదు. దెర్ ఈజ్ నో రిలేషన్షిప్ ఆఫ్ వాట్ ఎవర్ కైండ్ బిట్వీన్ ది సెన్షియన్స్ అండ్ ది ఇనానిమేట్ ఆబ్జెక్ట్, ఇన్సెన్షియంట్ ఆబ్జెక్ట్. దెర్ ఈజ్ నో రిలేషన్షిప్. దట్ ఈస్ ది ట్రూత్. ఈ పరిస్థితిలో ఒక జడ తత్వాన్ని